బెజవాడ రాజకీయం అంటేనే ఒకప్పుడు రౌడీయిజం గుర్తొచ్చేది. అయితే దశాబ్ద కాలం నుంచి ఆ ఆనవాలు తగ్గి కథ ముగిసింది అనుకుంటున్న తరుణంలో కొంతకాలం నుంచి పురుడు పోసుకున్న గుండాయిజం ప్రజల్ని బెంబేలెత్తిస్తోంది. అధికారం అండతో బ్లేడ్ బ్యాచ్లు, గ్యాంగ్ ఫైట్లు, దందాలు, సెటిల్మెంట్లు లోపించిన శాంతి భద్రతలకు అద్దం పడుతున్నాయి. ఈ పరిణామాల మధ్య అభివృద్ధి నినాదంతో బరిలో నిలిచిన పార్టీకే పట్టం కడతామని ఓటర్లు స్పష్టం చేస్తున్నారు. విజయవాడలోని ప్రధాన నియోజకవర్గం విజయవాడ తూర్పు కీలక ప్రాంతాలను చుట్టేసి అర్బన్ ఓటర్ల బ్రాండ్ సంతరించుకున్న స్థానం ఇది. దాదాపు 2,75,000 మందికి పైగా ఓటర్లు అభ్యర్థుల గెలుపోటముల్ని నిర్ణయిస్తుంటారు. అమరావతిని రాజధానిగా ప్రకటించాక అభివృద్ధిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నగర రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. 2014లో ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధుల్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రధానమైన ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చొరవ చూపారు. భూగర్భ డ్రైనేజీ నిర్మాణం, రహదారుల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపట్టారు. కొండలపై నివసించే ప్రజలకు మెట్లు, నీటి ట్యాంక్ ఏర్పాటుతో పేదల మనసు గెలుచుకున్నారు. కట్ట ప్రాంత ముంపు పరిష్కారానికి నాటి తెలుగుదేశం ప్రభుత్వం 138.79 కోట్లతో రక్షణ గోడ నిర్మించింది. 2014, 2019లో గెలిచిన గద్దె రామ్మోహన్ హ్యాట్రిక్ విజయంపై కన్నేసి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎక్కువసార్లు తెలుగుదేశమే గెలిచింది. ఈసారి జనసేన తోడవడంతో మెజార్టీపై దృష్టి సారించింది. 2019 ఎన్నికల్లో జనసేనకు తూర్పులో దాదాపు 32,000 ఓట్లొచ్చాయి. దివంగత వంగవీటి రంగాకు ఈ నియోజకవర్గంలో ప్రాబల్యం ఎక్కువే. ఆయన తనయుడు వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా రాష్ట్రమంతటా పర్యటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కేసినేని చిన్నితో కలిసి గద్దె రామ్మోహన్, వంగవీటి రాధాలు నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షో సూపర్ హిట్ అయింది. దీంతో తూర్పులో సామాజిక సమీకరణాలు కీలకంగా మారాయి. అన్ని వర్గాలు కూటమికి జై కొడుతుండటం కూటమికి కలిసొచ్చే అంశంగా మారింది. కేవలం సంక్షేమ పథకాలతో పాటు ఒక్క ఛాన్స్ అంటూ వైకాపా అభ్యర్థి దేవినేని అవినాష్ ఓటర్ల వద్దకు వెళ్తున్నారు. నిలిచిన అమరావతి నిర్మాణంతో ఇంటి అద్దెలు, వ్యాపారాలు, స్థలాల ధరలు పడిపోయి ఇబ్బందులు పడుతున్న ప్రజల నుంచి ప్రశ్నలు ఎదుర్కోవడం అవినాష్ కు క్లిష్టతరంగా మారింది. దీనికి తోడు నగరపాలక సంస్థ చెత్త పన్ను బాదుడు, ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లుల పెంపుపై జనం ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. 2019లో గుడివాడ నుంచి తెదేపాలో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత అవినాష్ వైకాపాలో చేరారు. ఆ తర్వాత అవినాష్ ను జగన్ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అవినాషే అనధికారిక ఎమ్మెల్యేగా వ్యవహరించారు. నగరపాలక సంస్థ నిధుల్ని ఆయన అనుచరులు కొల్లగొట్టారు. అధికార అండతో తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరాంపై దాడి చేశారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడిలోనూ కీలకంగా వ్యవహరించి జగన్ మన్ననలు పొందారు. తన ఇంటి ముందు గద్దె రామ్మోహన్ ఫోటో పెట్టుకుందనే అక్కసుతో ఓ ముస్లిం మైనార్టీ మహిళ మృతికి కారణమయ్యారు. మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీపై ఆయన అనుచరులు దాడులు చేశారు. యువకుల గ్యాంగ్ వారితో హత్యలు కూడా చోటు చేసుకున్నాయి. పోలీసులు మాత్రం అవినాష్ ఒత్తిడితో బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే అపవాదు మూటగట్టుకున్నారు. అవినాష్ వైకాపాలో చేరిన తర్వాత విజయవాడలో పెరిగిన రౌడీయిజాన్నే తెలుగుదేశం ప్రచారాస్త్రంగా మార్చుకుంది. అవినాష్ కు ఓటేస్తే 1980 దశకం నాటి పరిణామాలు విజయవాడలో పునరావృతమవుతాయనే భావన ప్రజల్లో నెలకొంది. అరాచకాల శృతి మించుతుండటంతో గత ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేసిన బొప్పన భవకుమార్ తెలుగుదేశంలో చేరారు. పలువురు సీనియర్ నాయకులు వైకాపాకు దూరమయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నగరంలో జరిగిన అభివృద్ధి పనుల్ని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నంలో అవినాష్ ప్రజల్లో మరింత చులకనయ్యారు. అన్ని దారులు మూసుకుపోవడంతో మళ్లీ తెలుగుదేశం సానుభూతి పరుల్ని మచ్చిక చేసుకునేందుకు అవినాష్ నీచ రాజకీయాలకు దిగజారాడనే విమర్శలు ఉన్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి తమ కుటుంబం తెలుగుదేశంతోనే ఉందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జగన్ ను చూసి కాకుండా తనను చూసి ఒక్క అవకాశం కల్పిస్తే మళ్లీ సొంత గుటికే వెళ్తానంటూ ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్న తీరు వైకాపా నేతల్ని విస్మయానికి గురిచేస్తోందనే ప్రచారమూ ఉంది.